హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది. కోమలి హాల్లోకి కాఫీ తీసుకుని వచ్చి తాగుతూ ఉంటుంది. ఇంతలో వినోద్ వస్తారు. ఏంటండి, మీకు కాఫీ కావాలా అని అంటుంది. వద్దొద్దు కోమలి, కాఫీ తాగితే ఆరోగ్యం పాడవుతుందని నా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పి పొరపాటున ఫోన్లో ఉన్నది అమ్మాయి అయితే అబ్బాయి అని చెప్తాడు. ఎలాగూ కోమలికి ప్రతి చిన్న విషయంలోనూ అనుమానం ఉండడంతో ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ చెక్ చేస్తుంది. అవతల వ్యక్తి ఆడ అమ్మాయి అవడంతో ఇక ఒక్కసారిగా ఏంటి ప్రతి దానికి అబద్ధం చెప్పడం మొదలు పెట్టారన్నమాట. అంటే నీ ఫ్రెండ్ కాఫీ తాగద్దు అని చెప్తే మానేశారు, ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. హాల్లో ఉన్న కమల్ అలాగే తన చెల్లి, అమ్మో ఈరోజు బావ అయిపోయాడు, ఎప్పుడు నిజం చెప్పినా నమ్మని అక్క ఈరోజు బావ అబద్ధం చెప్పాడు, ఇక అయిపోయాడు. బావా ఎందుకు బావా అక్కకిలా బలైపోతావు అని అంటారు కమల్. నాకేం తెలుసు, ప్రతి చిన్నదానికి అనుమానిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఏదైనా గొడవ చేస్తుందేమోనని అబ్బాయి అని చెప్పాను. నా కొలీగ్సే, తను అందరికీ ఇలాగే చెప్తుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటారు వినోద్. ఇంతలో ఇక పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తూ ఉంటాయి. అందరూ రండి రండి, మన ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు అరుస్తూ ఉంటారు. ఇక అందరూ ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ రూములోకి వెళ్తారు. ఏమైంది నాన్న అని అడుగుతారు అక్షయ్. ఏమవడం ఏంటి, మన ఇంట్లో దొంగలు పడ్డారు, చూడండి కబ్బోర్డ్లో లాకర్ కూడా ఓపెన్ చేసి ఉంది అని చెప్పగానే డాడీ డాడీ అలాగే ఆగండి, పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పి అక్షయ్ పోలీసులకి ఫోన్ చేస్తారు. ఇక హుటాహుటిన పోలీసులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చి మొత్తం తనిఖీ చేస్తారు. ఎటువైపు నుండి దొంగలు వెళ్ళారు, అసలు ఎలా వెళ్ళారు, దేనికోసం వెళ్ళారని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఇక డబ్బు కొన్ని నగలు పోవడంతో అలాగే లాకర్ ఓపెన్గా ఉండడంతో ఇక ఇన్స్పెక్టర్ అంటారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి 24 గంటల్లోగా ఆ దొంగల్ని పట్టుకుంటాం అని చెప్పి వెళ్తూ వెళ్తూ ఏంటి ఈ లాకర్లో వింతగా ఈ పెన్ డ్రైవ్ ఉంది అని అంటారు. అక్షయ్ ఈ పెన్ డ్రైవ్ ఏంటి నాన్న అని అంటారు రాజేంద్ర ప్రసాద్. నాకు తెలీదు డాడీ అని చెప్పడంతో ఈ పెన్ డ్రైవ్ కొత్తగా ఉన్నట్టుంది, ఒక్కసారి పెన్ డ్రైవ్ ఓపెన్ చేయండి అని అంటారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అక్షయ్, అవని, ఆరాధ్య, ఇటువైపు పల్లవి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు తెలియకుండా ఈ పెన్ డ్రైవ్ ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా దీనిలో ఏదో ఉందని అర్థం. ఒకవేళ పెన్ డ్రైవ్ ఆన్ చేసి చూస్తాము, దొంగ ఏదైనా మెసేజ్ పెట్టచ్చేమో అని చెప్పి ఇన్స్పెక్టర్ అందరి ముందు పెన్ డ్రైవ్ని ఆన్ చేస్తారు. ఇక దానిలో కరెక్ట్గా ఒక అమ్మాయి, హలో అక్షయ్, నువ్వు ప్రేమించావు కానీ నన్ను మోసం చేశావు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పగానే నువ్వు మాత్రం తప్పించుకున్నావు, నీ చావేదో నువ్వు చావమన్నావు, అందుకే చచ్చిపోతున్నాను అని చెప్పి ఇక వీడియో ఆన్ చేసి పక్కకి పడిపోతుంది ఆ కొత్త వ్యక్తి. ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. అవని అయితే అలాగే స్టన్ అయిపోతుంది. ఇక అక్షయ్ అయితే అలాగే ఉండిపోతారు. ఇక ఇన్స్పెక్టర్ అంటారు, దొంగతనం కేసు గురించి వచ్చి ఇలాంటి కేసులో నేను వచ్చానేంటని అనుకుంటున్నాను. అక్షయ్ గారు ఆ అమ్మాయి ఎవరు అనగానే ఆమె అని చెప్పి అంటూ ఉండగా అర్థమైంది, తనని మోసం చేశారు, ఇప్పుడు తను అక్కడ చావు బ్రతుకుల్లో ఉంది, ఈ సాక్ష్యం చాలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి, మీరు అరెస్ట్ అవుతున్నారు అనగానే సార్ ఏంటిది సార్, అసలు ఏది అన్నది నాకే తెలియటం లేదు, నన్నెలా అరెస్ట్ చేస్తారు అని అంటారు అక్షయ్. ఇక రాజేంద్ర ప్రసాద్ అంటారు, ఏదో తప్పుగా ఆ అమ్మాయి ఎవరో వీడియో చేసి పెట్టారు, అసలు ఈ అమ్మాయికి మాకు సంబంధం లేదు అని అంటారు. చూడండి సార్, ఈ సొసైటీలో పెద్దవారిలా ఉన్నారు, దొంగతనం అని చెప్తే ఇంటికి వచ్చాను, అక్కడ దాకా ఓకే, ఈ వీడియో అబద్ధమని ఎలా అంటారు, మీ అబ్బాయి పేరు అక్షయ్ గారా కాదా అనగానే అక్షయే అని అంటుంది అవనే. చూడమ్మా, ఇలాంటివి ఈ సొసైటీలో చాలా ఎక్కువైపోయాయి, ఇంట్లో చాలా శ్రీరామచంద్రుడిలా ఉంటారు, బయట ఇలాంటివి చేస్తారు, సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, అలాగే మీ బంగారం అలాగే నగలు పోయాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి త్వరలో పట్టుకొని మీకు తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పి ఇన్స్పెక్టర్ ఇక
ఇటువైపు అక్షయ్ని అరెస్ట్ చేస్తూ తీసుకుని వెళ్తూ ఉంటారు. తాతయ్య అని చెప్పి ఆరాధ్య అందరూ వాళ్ళ డాడీని అరెస్ట్ చేయడంతో బాధపడుతూ ఉంటుంది ఆ పిల్ల. ఇక ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అవనికైతే ఏం చెప్పాలో అర్థం కాదు. ఏమండి, ఇదేదో కావాలనే ఎవరో చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నిన్ను వదిలిపెడతాను అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు నిర్దోషని నిరూపిస్తాను అని అంటుంది అవని. ఇక ఇన్స్పెక్టర్ అక్షయ్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఇటువైపు రాజేంద్ర ప్రసాద్ అలాగే అవని వాళ్ళ అత్తగారు వాళ్ళ నాయనమ్మ అందరూ ఉలిక్కి పడతారు. ఇదేంటమ్మా, అసలు అక్షయ్ని ఇలాంటి కేసులో అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మన కుటుంబానికి ఏమైంది అని చెప్పి వాళ్ళ అత్తగారు అంటూ ఉంటే, అత్తయ్య, ఆయన మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎవరో కావాలనే మన ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్డం పెట్టుకుని ఆయన్ని ఇరికించారు అని అంటుంది అవని. చూడమ్మా అవని, భర్త తప్పు చేశాడని ఒక ఆడపిల్ల సూసైడ్ చేసుకుంటూ వీడియో పెట్టినా నువ్వు నమ్మకుండా నీ భర్తని సపోర్ట్ చేస్తున్నావు. అలాంటి నీ నమ్మకాన్ని మేము వమ్ము కానివ్వము. ఖచ్చితంగా అక్షయ్ నా కొడుకు ఇలాంటి తప్పు చచ్చినా చేయడు. ముందు ఆ అమ్మాయి ఎవరో పట్టుకుంటే గాని అసలు నిజం తెలీదు అని అంటారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది ఇలా ఉండగా శ్రీకర్ శ్రేయ ఒక చిన్న ఇంటికి వస్తారు. కరెక్ట్గా అక్కడికి శ్రేయ వాళ్ళ నాన్నగారు వస్తారు. శ్రేయ, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. వాళ్ళ నాన్న మిమ్మల్ని పెళ్లి చేసినట్టు నటించి బయటికి గెంటేసినట్టు మిమ్మల్ని వదిలేశాడు. ఇక శ్రీకర్ నిన్ను ఎలా పోషిస్తాడు? నువ్వు నాతో పాటు వచ్చేయమ్మా అని అంటారు. ఆగండి, మిమ్మల్ని నాన్నాన్ని పిలవడానికి కూడా నా నోరు రావటం లేదు. ఇంతగా మోసం చేసి ఎందుకు మీరు నన్ను నాన్న అని అనమని అంటున్నారు? ఒకటి మాత్రం నిజం, మమ్మల్ని ఇంతగా మోసం చేశారు. మీ దగ్గరున్న ఆస్తి పాస్తులు చచ్చిపోతే మీరు తీసుకువెళ్తారా అని అంటుంది శ్రేయ. శ్రేయ, ఎందుకు ఎందుకు నాన్న చనిపోవాలంటున్నావు? మీ అమ్మ చనిపోయాక నిన్ను ఎలా పెంచానో తెలీదా? అయినా ఇలాంటి మూర్ఖపు ఫ్యామిలీకి నిన్ను కోడలిగా చేయాలని అనుకోవటం లేదు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి, కానీ అవి వెంటనే పక్కకి పోతాయి. అలాగే నీ పెళ్ళి అనుకుంటాను. నువ్వు నాతో పాటు రా, నీ తాలిని తెంపేసి అనగానే, చూడండి నాన్న, మీరు నాన్న అవడంతో మిమ్మల్ని ఏమీ అనటం లేదు. అదే మీ ప్లేస్లో ఇంకొకరు ఉంటే గనక ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాన్ని. ఇకపై మా ఇద్దరిని చూడడానికి మీరు రావద్దు. నాకు అమ్మ చనిపోయిందని ఇప్పటిదాకా అనుకున్నాను. నాన్న కూడా చనిపోయాడని ఈ రోజుతో అనుకుంటాను. నిజంగా శ్రీకర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మీకు తెలుసు, శ్రీకర్ దూరం అవుతాడని ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళాను. ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను. కానీ మీకు నా ప్రేమ అర్థం కాలేదు. అవని అక్కకి నా ప్రేమ అర్థమైంది. నా పెళ్లి జరిగేటట్టు చేసింది. అలాంటి మీరు నా పెళ్లిని, నా తాలిని పక్కన పెట్టమంటారా? మీరు కన్న తండ్రేనా అని అంటుంది శ్రేయ. మీ నాన్న ఖచ్చితంగా నా గురించి, నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా మనం బుద్ధి తీసుకురావాలి. మనం పైకి ఎదగాలి. సొసైటీలో పెద్దవారిగా ఎదుగుతూ ఇలా ప్రేమలు చంపేస్తూ పిల్లల్ని కనీసం బ్రతకనివ్వటం లేదు. లాయర్గా ఇన్ని సంవత్సరాలు చేసినా మీరు మాత్రం మారలేదు అని చెప్పి అంటారు శ్రీకర్. ఒరే శ్రీకర్, ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఎలా బ్రతుకుతారో నేను చూస్తాను. నా కూతురు నా దగ్గరికి నిన్ను వదిలి వచ్చేటట్టు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు ఇక శ్రేయ వాళ్ళ నాన్నగారు. శ్రీకర్, బాధపడద్దు. నాన్నకి మన ప్రేమ ఎప్పటికీ తెలీదు. అలాంటప్పుడు అతని మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది శ్రేయ. ఇది ఇలా ఉండగా పల్లవి ఇటు అటు తిరుగుతూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవని, ఇన్ని రోజులు శ్రీకర్ జీవితం, కమల్ జీవితం, ఇంటివారి జీవితాల గురించి ఆలోచించావు. ఇప్పుడు బావగారే తప్పు చేస్తే ఏం చేస్తావు? బావని వదిలేస్తావా? అక్కడ నేను చేసిన ప్లాను ఎవ్వరూ పసిగట్టలేరు. ఆ అమ్మాయితో వీడియో తీయించి నీ కాపురంలోనే నిప్పులు పోశాను. ఇప్పుడు నీ మొగుడిపై నువ్వు అనుమానం పడేటట్టు చేయడం కాదు, అనుమానించేటట్టు చేయడం కాదు, నీ కాపురమే కూల్చేటట్టు చేశాను. పైకి నువ్వు ఎంతగా బాధ లేకుండా నా భర్త ఏ తప్పు చేయలేదని చెప్తున్నా నీ మనసులో మాత్రం నీ భర్తపై అనుమానం మొదలయ్యింది. అదే నాకు కావాలి. నువ్వు ప్రతిరోజు అక్షయ్ బావగారిని అనుమానిస్తూ ఉండాలి. అప్పుడు నిజంగానే ఏ మగాడైనా తప్పు చేస్తాడు. ఇది సైకాలజీలో ఒక పార్ట్ అనుకోవచ్చు. నాతో నువ్వు పెట్టుకుంటావా? నా జీవితానికి సుఖం లేదు. మరి నీ భర్తతో నువ్వు
కాళ్ళు పట్టించుకునేదాకా వెళ్ళావు. మరి నువ్వెలా సుఖంగా ఉంటావు? ఈ రోజు నుండి ఈ పల్లవి నీ జీవితాన్నే మార్చేస్తుంది అని చెప్పి ఇక తనలో తను అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇది ఇలా ఉండగా ఇక అవని వాళ్ళ మామయ్య గారు కమల్ పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇక అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. ఏమండి, ఏమి భయపడద్దు, మీరే తప్పు చేయలేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తుంది అవని. ఇన్స్పెక్టర్ గారు, సూసైడ్ చేసుకున్నానని మాకు వీడియో పెట్టింది. ఇంతకీ తనని పట్టుకున్నారా? ఆ సూసైడ్ ఎక్కడ జరిగిందో తెలుసుకున్నారా అని అంటుంది. చూడండి మేడం, అదే పనిలో ఉన్నాము అనగానే, అలాగే మా ఇంట్లో బంగారం డబ్బులు కూడా పోయాయి, దానికోసం కూడా ఎంక్వైరీ మొదలు పెట్టలేదా అని అంటారు. చూడండి సార్, మీ ఇంట్లో దొంగతనం జరిగిందని వచ్చేసరికి మీ అబ్బాయి తప్పు బయటపడింది. ఇప్పుడు 2 కేసులు ఒకేసారి చేస్తున్నాము. ఖచ్చితంగా మీ బంగారం రావడమే కాదు, మీ అబ్బాయికి శిక్ష కూడా పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి అనగానే, తను తప్పు చేశాడో లేదో అన్నది ఎవరో ముక్కు ముఖం తెలియనమ్మాయి వీడియోలో పెట్టేస్తే నా కొడుకు పేరు చెప్తే అది నిజమవుతుందా అని అంటారు రాజేంద్ర ప్రసాద్ గారు. అదేనండి, ఆ అమ్మాయి చచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద శిక్షే మీ అబ్బాయికి పడుతుంది. తను బ్రతికుంటే తను ఇతని పేరు ఎందుకు చెప్పింది, అసలు తను ప్రెగ్నెంటా కాదా అన్నది నిజం తెలుస్తుంది. తప్పు చేయనప్పుడు మీకు భయం ఎందుకు? అలాగే బెయిల్ అడుగుతున్నారు, బెయిల్ ఎందుకు అని అంటారు ఇన్స్పెక్టర్. చూడండి ఇన్స్పెక్టర్, మీరు కావాలనే మమ్మల్ని ఇలా మాట్లాడుతున్నారు. ఒక మనిషి తప్పు చేస్తే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ ఏదో ఒకలాగా చిన్న విషయమైనా తెలుస్తుంది. కానీ నా భర్త శ్రీరామచంద్రుడు, అలాంటి అతను తప్పు చేశాడు అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ ఆ అమ్మాయి ఎందుకు నా భర్త పేరు చెప్పింది అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను. దీని వెనకాల ఎవరు ఉన్నారు అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను అని అంటుంది అవని. ఇది ఇలా ఉండగా పోలీస్ స్టేషన్కి పల్లవి వాళ్ళ నాన్నగారు అలాగే ఇక శ్రేయ వాళ్ళ నాన్నగారు కలిసి వస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని క్రూరంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ గారు, అవని అలాగే కమల్ బయటికి వస్తూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరిని చూసి అవని అలాగే కమల్ చూస్తూ ఉంటారు. అంటే కావాలని వీళ్ళు వచ్చారా? అనుకోకుండా వచ్చారా? ఇప్పుడు మామయ్య గారిని బాధ పెట్టాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక 2 గంటల తర్వాత అసలు దొంగని పట్టుకుంటాము అన్నారు. అలాగే ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని కూడా ఒకవేళ ఎక్కడ అలా జరిగిందన్నది తెలుసుకుంటాము అన్నారు. మావయ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేనే వస్తాను, కమల్తో వస్తాను అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉండగా, హలో బావగారు, ఏంటి వెళ్తున్నారు అని అంటారు. ఇక ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు. చూడండి బాబాయ్, మామయ్య పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఇంటికొచ్చి మాట్లాడండి అని అంటుంది అవని. ఓ అమ్మ అవని, ఇంటి పెద్ద కోడలివి కదా, ఏ తప్పులు చేసినా నీలోనే దాచుకొని ఇల్లుని చక్క పెట్టేస్తావు. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసి వచ్చాము అంటే ఇక్కడేదో జరిగిందనేది కాదు, మేము మీకు హెల్ప్ చేస్తామని అని అంటారు. మీ సహాయాలు మాకేమీ అవసరం లేదు. మా ఇంట్లో దొంగతనం జరిగింది, అలాగే నా కొడుకుపై ఎవరో కావాలని కక్ష కట్టారు, అవన్నీ బయటికి వస్తాయి. మీరేమీ నాకు సహాయం చేయొద్దు. మీలాంటి వాళ్ళు సహాయం చేసే పరిస్థితిలో నేను లేను అని అంటారు రాజేంద్ర ప్రసాద్ గారు. అవును మరి, మీరు చాలా అంటే చాలా మంచి పొజిషన్లో కొడుకుల్ని మంచిగా పెంచే తండ్రిగా మిగిలిపోతారు. ఒక కొడుకు ప్రేమించిన అమ్మాయి కోసం కుటుంబాన్నే వదిలేసి గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు. ఒక కొడుకు కనీసం పెళ్లి పీట్లపై ఆగిపోయి ఉన్న అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కడతాడు. ఇక పెద్ద కొడుకు ధర్మరాజు అని ఫీల్ అవుతున్నా మీరు ఇంకొక అమ్మాయికి ఏదో చేసి ఇదిగో జైల్లో కూర్చున్నారు. ఇలాంటిది నీతులు చెప్తున్నారా మీరు బావగారు అనగానే, హే మర్యాదగా మాట్లాడండి. నా కుటుంబంలో ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను. నా కొడుకుల గురించి పల్లెత్తు మాటన్నా ఊరుకోను అని అంటారు. మామయ్య గారు, కావాలనే వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అలాగే కన్నయ్య, మామయ్యని ఇంటికి తీసుకుని వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఆయన ఉన్నారు కదా, 2 గంటల తర్వాత ఇన్స్పెక్టర్ గారు ఖచ్చితంగా మనకి ఏదో ఒక సమాచారం ఇస్తారు, దాంతో ఇస్తాను. అలాగే అత్తయ్య కంగారు పడతారు, మామయ్యని తీసుకుని వెళ్ళు అని అంటుంది. వదినా, నాన్నని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వచ్చేస్తాను అని అంటారు. సరే కన్నయ్య అని అంటుంది అవని. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు కోపంగా బాధగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. అవని మాత్రం
పోలీస్ స్టేషన్లోనే కూర్చుని ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు ఇంటికి రావడంతో ఇక ఆ తన భార్య అడుగుతూ ఉంటుంది, ఏమైందండి, అఖి ఇప్పుడు ఎలా ఉన్నారు అనగానే, ఏమో ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలీదు. నా కొడుకు తప్పు చేశాడని నేను అనుకోవటం లేదు. కానీ ఆ అమ్మాయి ఎందుకు అలా వీడియో తీసి మనకి షేర్ చేసిందో అర్థం కావటం లేదు. అసలు ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇంతలో పల్లవి, అంటే మామయ్య గారు బావగారిని వదలలేదన్నమాట. మరి మా నాన్నగారిని ఏదైనా హెల్ప్ అడగమంటారా అనగానే, నోరు మొయ్, మీ నాన్న పోలీస్ స్టేషన్కి వచ్చారు, తనకి విషయం చెప్పింది నువ్వేనా అని అంటారు. అవును మామయ్య, ఏదైనా హెల్ప్ చేస్తారు కదా, మా నాన్నకి పెద్దవారు తెలుసు అని అంటుంది. పెద్దవారు తెలిసినంత మాత్రాన పెద్దరికం రాదమ్మా. అయినా అత్తగారింట్లో ఏదైనా సమస్య వస్తే పుట్టింటికి చేరవేయకూడదు. ఆ సమస్యని మనమే సాల్వ్ చేసుకోవాలి. ఇకపై ఇలాంటివి నువ్వు మానుకో అని అంటారు. అదేంటి, ఎంతైనా తను అని చెప్పి వాళ్ళ అమ్మ సైగలతో అనబోతూ ఉంటే, అవును అమ్మకు కూడా అలాంటిది ఇష్టం ఉండదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.